ఆయన నవనందుల సాక్షిగా పసుపు కండువాను కప్పుకున్నారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారు. వాహిద్ హుసేన్ గారు మనతో ఉన్నారు. అసంతృప్తిలో ఉన్నట్టున్నారు వాహిద్ హుసేన్ గారు. అసంతృప్తి అనేది తెలుగుదేశం పార్టీలో ఉన్నది. అంటే మీ పేరు ప్రకటించేస్తారు, అఫీషియల్గా మీ పార్టీనే ప్రకటించింది. అయితే ఎందుకు మీ పార్టీ చివరిలో మార్పులు చేర్పులు చేసి వేరే వారికి ఒక జిల్లా పదవిని కట్టబెట్టడం జరిగిందంట? కర్నూలు పార్లమెంట్ విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం మైనారిటీలకు మోసం చేసింది అనే చర్చ ఉంది సార్, ఏం చెప్తారు? అంటే కర్నూలు జిల్లాలో సార్ వాహిద్ హుసేన్ గారు ఎవరి వర్గం అంటే ఏం చెప్తారు? ఏ నాయకుల వర్గం అంటే ఏం చెప్తారు? అంటే అలీబాబా 40 దొంగలని విమర్శించారు. అంటే ఆ దొంగలకే మీరు గతంలో మద్దతు ఇచ్చారని. నేను వేరే వారితోటి నేను కలిసి ఇప్పుడు మీరు ఎవరి వాళ్ళతోటి నా మనస్సాక్షి చెబుతున్నాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. ఆయన నవనందుల సాక్షిగా పసుపు కండువాను కప్పుకున్నారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, టీడీపీ నాయకుడు వాహిద్ హుసేన్ గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, వెల్కమ్ సార్. వెల్కమ్ అవర్ సుమన్ టీవీ స్టూడియో. సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. సార్ చెప్పండి, అసంతృప్తిలో ఉన్నట్టున్నారు వాహిద్ హుసేన్ గారు. దేనికి? అంటే పార్టీ పరంగా అయితేనేమి, ప్రభుత్వం పైన అయితేనేమి. లేదంటే అసంతృప్తి అనేది తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అసంతృప్తి అనేది ఎప్పుడు ఉండదు. ఎటువంటి అసంతృప్తి లేదు. ఇంకా చాలా నూతన ఉత్సాహంలో మన పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు నూతన ఉత్సాహంలో ఉన్నారు. అంటే మీ పేరు ప్రకటించేస్తారు, అఫీషియల్గా మీ పార్టీనే ప్రకటించింది. అయితే ఎందుకు మీ పార్టీ చివరిలో మార్పులు చేర్పులు చేసి వేరే వారికి ఒక జిల్లా పదవిని కట్టబెట్టడం జరిగిందంటారు? ఇప్పుడు మీరు డైరెక్ట్గా దీంట్లోకి వచ్చేసారు. యాక్చువల్గా వచ్చేసి దాదాపు ఒక 7-8 months బ్యాక్ అన్ఫార్చునేట్లీగా అది ఒక సందర్భంలో మా పార్టీకి సంబంధించిన పెద్దలు ఇట్లా ఈ సామాజిక సమీకరణాలలో ఈ రాష్ట్రం నుంచి ఒక ముస్లిం మైనార్టీని ఇచ్చే ఉద్దేశం ఉంది. ఒకవేళ కొన్ని చోట్ల సెలెక్ట్ చేశాము, అక్కడ ఈ 3-4 చోట్ల మేము ఐడెంటిఫై చేసి పెట్టాము. దాంట్లో మీరు కూడా ఒక క్యాండిడేట్గా ఉన్నారు. మీ పేరు కూడా షార్ట్ లిస్ట్లో ఉంది. మీరు పెద్దలు అధిష్టానం ఎవరన్నా పిలిచి మిమ్మల్ని ఈ విషయం మీద అడిగితే మీరు ఒప్పుకోండి. మీకు కూడా మంచి రాజకీయంగా మీరు ఇంకా పైకి రావడానికి మంచి అవకాశం ఉంటుంది. మీరు ప్రతి కాన్స్టిట్యున్సీలో తిరిగితే నాయకులు చూసి మీరు కొంత అవగాహన రావచ్చు, మీకు కూడా నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పారు. దానికి సరే అన్నాం. దాని తర్వాత పేర్లు రావటము, ఈ 3-man కమిటీ రావటం, ఇవన్నీ జరిగింది. నేను నా పేరు ఫస్ట్ లిస్ట్లో వచ్చినప్పుడు కూడా నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఈ కొన్ని పెద్ద పార్టీలలో సామాజిక సమీకరణాలు, తర్వాత అక్కడ ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. నేను ఎక్కడ సర్ప్రైజ్ కాలేదు. ఫస్ట్ నేను మామూలు కూర్చొన్నప్పుడు వేరే వాళ్ళు చెప్పే వరకు నాకు తెలియదు మీ పేరు వస్తుంది, టీవీలో వస్తుందని. నేను సర్ప్రైజ్ కాలేదు, ఎందుకంటే ఫైనల్ లిస్ట్ వచ్చేంత వరకు కొన్ని సమీకరణాలు జరుగుతుంటాయి. ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద కుటుంబం, ఎక్కడో ఒక చోట అన్నీ సెట్ చేయాల్సి వస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క నా పేరు వెళ్ళి మా సోదరి పేరు రావటము మనం చూసాం. అంటే సామాజిక సమీకరణాలే కారణం అంటారా? అంతే. అటువంటి దీంట్లో ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు ఇది ఎట్లుంటుందంటే ఒక పెద్ద కుటుంబం. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక కాన్స్టిట్యున్సీకి నేను అబ్జర్వర్గా ఉన్నా. నేను ఆల్రెడీ బాధ్యతలు ఉన్నా. ఏ కాన్స్టిట్యున్సీ సార్? నేను కదిరి కాన్స్టిట్యున్సీ, కడప జిల్లా, అనంతపురం జిల్లా, హిందూపురం. ఇప్పుడు మన సత్యసాయి జిల్లా అంటాం కదా, సత్యసాయి జిల్లా కదిరి కాన్స్టిట్యున్సీకి నేను అబ్జర్వర్గా ఉన్నా టిల్ టుడే. ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఉన్నా. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నా. పదవి ఉంది, నాకు ఒక బాధ్యత కూడా ఉంది. అంటే సామాజిక సమీకరణాలు అన్నారు సార్ మీరు. సామాజిక సమీకరణాలు అంటే మహిళ, హీజ్ ఆల్సో బీసీ, మీరు కూడా మైనారిటీ అంటే బీసీ కోటాలకి వస్తారు. అంటే ఇద్దరికి ఏంటి వ్యత్యాసం అంటారు?
అట్లా ఇప్పుడు పార్టీ యొక్క మొత్తం ఓవరాల్ మీద వాళ్ళు సమీకరణాలు తీసుకుంటారు. ఇప్పుడు ముస్లిం ఒకరికి స్టేట్లు ఇవ్వాలనుకున్నారు, ఒకటి ఆల్రెడీ ఇచ్చేశారు, ఒక చోట ఇచ్చారు. ఈ మహిళల కోట కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ నా పేరు తీసి వేరే చోట అక్కడ అకామిడేట్ చేసి ఇక్కడ ఒక మహిళకి ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు నంద్యాల కూడా గౌరవ ఎమ్మెల్యే గారు చరితారెడ్డి గారు ఇచ్చారు కదా, పాణ్యం ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే గారికి వచ్చారు. సార్, కర్నూలు పార్లమెంట్ విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం మైనారిటీలకు మోసం చేసింది అనే చర్చ ఉంది సార్, ఏం చెప్తారు మీరు? అంటే ఒకటి ఇది పెద్ద జోక్ అండి. మోసం అనేది ఎక్కడ ఉంది? ఈ పదవి అనేది బాధ్యత. ఇప్పుడు నాకేదో ఒక కార్పొరేషన్, నాట్ ఓన్లీ మీ జిల్లా అధ్యక్ష అనే పదవి కాకుండా జిల్లాకు సంబంధించి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అంశంలో ఈ అంశాన్ని తీసుకుంటే నేను మోసమని నేను అది చాలా పెద్ద వర్డ్ అండి, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చాలామంది రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, ఇప్పుడు జాతీయ స్థాయి నాయకులు ఉంటారు. దీంట్లో ఎవరి పని వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు వహీదు ఈ పని చేయగలుగుతాడు, వహీద్ ఈ పని చేయగలుగుతాడు అని చెప్పేసి పార్టీ డెసిషన్ తీసుకొని పెడుతుంటుంది. ఇప్పుడు అందులో భాగంగా నాకు ఈ పని తప్పిందనుకోండి, ఇంకొక పని నాకు ఉంది, ఇంకొక పని పెట్టవచ్చు. మీకు అర్థమవుతుంది కదా. ఇది నాకు ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇంకోటి నాకు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసుకున్నారు అనేది కాదు కదా. ఇది బాధ్యత. ఇది ఇప్పుడు మనము ఒక పార్టీ ఇక్కడ బాధ్యతలో మనము ఇక్కడ పెట్టాలనుకున్నాం. తర్వాత నాకు ఇంతకంటే పెద్ద బాధ్యత ఇవ్వచ్చు. ఇది ఒక రెస్పాన్సిబిలిటీ పార్టీలో. నాకు ఇంకా పెద్ద బాధ్యతలో నన్ను వాడవచ్చు. ఇది రెస్పాన్సిబిలిటీ, ఇది అంతే. కర్నూలు జిల్లాలో సార్ వాహిద్ హుసేన్ గారు ఎవరి వర్గం అంటే ఏం చెప్తారు సార్? నాయకుల వర్గం అంటే ఏం చెప్తారు? నేను తెలుగుదేశం పార్టీ వర్గం, నేను మా గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి వర్గం, మా యువ కిషోరం మా నాయకులు లోకేష్ బాబు గారి వర్గం, అందరూ ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో మొత్తం రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళ వర్గమే. అట్లా దీంట్లో తేడాలు ఏముండవు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఎక్కడన్నా వస్తుంటాయేమో కానీ నేను ఇంకా పదవిలో ఎక్కడ లేను కాబట్టి, అంటే నాకు కాన్స్టిట్యున్సీ అటువంటిది నాకు అటువంటి ఇంతవరకు తేడాలు ఏమో అనిపించలేదు. అంటే వాహిద్ హుసేన్ గారు ఎవరో ఒకరి వర్గం అయి ఉంటే నేడు రాజకీయంగా అన్ని అడుగులు సవ్యంగా జరిగేవి. అంటే ఇప్పుడు ఏ వర్గము అసలు మొట్టమొదటిసారిగా మీకు క్లారిటీ ఇస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో జిల్లాలలో వర్గాలు అనేవి ఉండవండి. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మాత్రం ఉండొచ్చు. ఇప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది అంటే ఒకరికి ఇలా చేస్తే బాగుంటుంది అని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి, కానీ వర్గాలు అనేవి ఉండవు. తెలుగుదేశం పార్టీని ప్రతి ఒక్కరు కూడా ఒక అగ్రస్థానంలో తీసుకుపోవాలనే ఆలోచనలోనే కొన్ని పర్సనల్ అభిప్రాయాలు ఉంటాయి, అంతే తప్పితే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో వర్గాలు ఉండవు. ఎప్పుడు కూడా అటువంటి వాటికి స్థానం లేదని చెప్పేసి నేను గంటాపదంగా చెప్పగలుగుతాను. ముందు దీని మీద క్లారిటీ ఇచ్చా. సెకండ్ ఏంటంటే మీరు ఏ వర్గానికి చెందిన వాళ్ళు అంటే అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వర్గానికి చెందిన వాళ్ళు అవుతారు, కానీ సపరేట్ వర్గం అంటే ఏం లేదు. ఇప్పుడు ఏ వర్గము అని చెప్పేసి నాకు ఇంత దాకా వచ్చింది, ఆల్మోస్ట్ ఒక స్థాయి వరకు వచ్చింది కదా. నేను తెలుగుదేశం పార్టీ వర్గం కాబట్టి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు, మన జాతీయ అధ్యక్షులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, వారి యొక్క ఆశీస్సులు మా మీద ఉన్నాయి కాబట్టి నేను పని చేస్తానని చెప్పేసి నా మీద నమ్మకం ఉంది కాబట్టి నన్ను ఒక రాష్ట్ర స్థాయి ఈ ఆర్గనైజింగ్ సెక్రటరీ హోదాలో నన్ను పెట్టారు. వీళ్ళని ఎక్కడ అవసరమైతే అక్కడ మారుస్తుంటారు. ఇవి జరుగుతుంటుంది అంతే. ఇది బాధ్యతలలో ఇది ఒక భాగం. ఇప్పుడు కొంతమంది మహిళలు ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఇక్కడ నుంచి తప్పించేసి మళ్ళీ తర్వాత నాకు ఇంకా ఉన్నాయి కదా, ఇంకా బాధ్యతలు ఇస్తారు. భవిష్యత్తులో మంచిగా ఉంటుందంటారు. భవిష్యత్తు అంత దూరమే లేదు. మీకు ముందు అనే అంశాన్ని మాట్లాడితే అంత దూరం 15-20 రోజుల్లోనే ఏదో ఒక బాధ్యతలు అయితే ఇస్తారు కదా. 100% నమ్మకం ఉంది అయితే మీకు. అంటే బాధ్యతలు ఇప్పుడు పనే కదా. ఓకే సార్, ఈ రోజు నన్ను ఈ పొలానికి పోమన్నారు, రేపు ఇంకొక పొలం పోమంటారు, అంతే. అంత మించి వేరే తేడా ఏమి లేదు. వాహిద్ హుసేన్ గారి రాజకీయ నేపథ్యం ఎలాంటి సార్? ఏ నేపథ్యం నుండి రాజకీయాల్లోకి వచ్చారు? ఇప్పుడు నాకు సర్వీస్ ఓరియంటెడ్ అండి. నేను మా గతంలో మా నాన్నగారు సర్వీస్ ఓరియంటెడ్, తర్వాత ఆయనను చూస్తూ మేము పెరిగాం. మేము పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడ్. తర్వాత మాకు ఇప్పుడు ఉన్న యొక్క
పెద్ద నెట్వర్క్, ఎంతమంది అయితే పరిచయాలు ఉన్నారో ఒక పెద్ద గొప్ప ఒక కుటుంబం అయిపోయింది. చాలామంది పరిచయస్తులు ఉన్నారు. మేము ఈ యొక్క సమాజంలో మా యొక్క ఆర్థిక స్థితి సరిపోదు, కొంతమందిని మనము ఏదన్నా వాళ్ళ సమస్యలను మనం తీర్చాలంటే మనము ఒక ప్రభుత్వంలో మనం కూడా ఒక భాగం అయితే, మనం రాజకీయ నాయకులమైతే వాళ్ళ సమస్యలను మనం తీర్చడానికి, వాళ్ళకి ఏదైనా మన చేదోడు మనం ఎంతైనా ప్రభుత్వంతో వాళ్ళకి కొంత వెసులుబాటు కల్పించడానికి అవకాశం ఉంటుంది. మనలాంటి వాళ్ళు పాలిటిక్స్లో ఉంటే 10 మందికి మనం సేవ చేసిన వాళ్ళం అవుతాము. ఇది రాజకీయం అంటే మనము కొంతమంది రాజకీయ నాయకుడు అనే దానికంటే కూడా ప్రజాసేవకుడు అనే వర్డ్కు నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. నేను ఎక్కువ శాతం ఏంటంటే ఒక వ్యక్తి ఒక పనిని చేయలేకపోతే, చేసే శక్తి అతని దగ్గర లేకపోతే, ఒక సమస్య అతని మీద పడితే ఆ సమస్యను ఎవరైతే తీరుస్తారు అని చెప్పేసి అతని మదిలో మొట్టమొదటిసారిగా ఒక పేరు వస్తుంది. ఆ వ్యక్తిని అతను ఆరాధిస్తాడు, ఆ వ్యక్తినే అతను విశ్వసిస్తాడు, నమ్ముతాడు. నాకు వచ్చిన బాధను అతను ఓన్ చేసుకుంటాడనే ఒక అభిప్రాయం కలుగుతుంది. అప్పుడే అతను ఒక లీడర్ అవుతాడు, ఒక గొప్ప ఒక సమాజ సేవకుడు అవుతాడు అనేది నేను నమ్ముతాను. నేను అంటే చిన్నప్పటి నుండి రాజకీయాల మీద ఆసక్తి ఉంది. నాకు ఆసక్తి ఉంది. ఆసక్తి లేకపోతే మనం ఆ పని చేయలేం కదా. ప్రతిరోజు నేను, ఈరోజు కాదు ఏ రోజైనా మీరు చూడండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం ఒక 10-20 మంది ఏదో ఒక పని మీద. మీకు చాలామందికి తెలియదు, ఒక కానిస్టేబుల్ తోటి మీరు పోయి మాట్లాడాలంటే కూడా భయపడే వాళ్ళు ఈ రోజు వరకు ఉన్నారు. అంటే లిటరసీ రేట్ లేని పబ్లిక్ ఇప్పటికీ నాయకుల మీద ఆధారపడింది. ఈ రోజు కూడా 2-3 ఇష్యూస్ నేను టేకప్ చేశాను. అంటే చిన్న వాళ్ళ భయం, వాళ్ళకి చాలామందికి స్టేషన్ దగ్గరకు పోవాలంటే కూడా భయం, చాలామందికి ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలంటే భయం. ఈరోజు నేను కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళాను ఒక పని మీద. ఈరోజు కలెక్టర్ గారు మీటింగ్లలో బిజీగా ఉన్నారు కాబట్టి పోస్ట్ పోన్ చేసుకొని వచ్చాను నేను. ఇప్పుడు ఒకరు చేయలేని పనిని మనం చేయాలి అనే ఒక సంకల్పంతో మనం వాళ్ళ యొక్క బరువును మనం దించగలిగితే అది ఒక మనకు పుణ్య కార్యక్రమం అని చెప్పేసి నేను అనుకుంటా. ఇది మా కుటుంబం మొదటి నుంచి ఈ యొక్క సమాజ సేవలు ఉన్నారు. మనం కూడా ఈ మధ్యకాలంలో కొంత ఈ యొక్క దీంట్లో కొంత యాక్టివ్గా నేను ముందుకు రావటం జరిగింది.